అడ్డదారిలో గెలవాలని భావిస్తున్నటువంటి పాలకుల నుంచి, అధికారుల నుంచి, పోలీసుల నుంచి ప్రతి ఒక్కరూ ఆ మహిళ మాట్లాడినటువంటి మాటలకు సిగ్గుతో తలదించుకోండి. ఇంతకంటే మీకు చెప్పగలిగింది ఇంకేమీ లేదు. ఇలాంటి గెలుపు ఓ గెలుపేనా అని తమకు ఓటు హక్కు కల్పించకుండా మీకు మీరుగా ఓట్లేసుకుంటే ఇది ప్రజాస్వామ్యమా అని ఒక పల్లెటూరుకు సంబంధించినటువంటి మహిళ మిమ్మల్ని ప్రశ్నిస్తోందంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోయారో ఒకసారి ఆలోచించుకోండి. ఈవీఎం గవర్నమెంట్ నిర్వహిస్తున్న బోగస్ ఎన్నికపై మనతో మాట్లాడడానికి అక్కడ జరుగుతున్నటువంటి అంశాలపైన మనతో మాట్లాడడానికి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించి, వైఎస్ఆర్సీపీకి సంబంధించి వారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, ఈవీఎం గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి బోగస్ ఎన్నిక ఎలా జరుగుతోంది? సార్ నమస్తే అండి, ఈశ్వర్ గారు, మీకు అలాగే కేఎస్ ప్రసాద్ గారికి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ఏ ప్రభుత్వానికైనా ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల బాధ్యత ఉంటుందండి. కానీ దొంగదారిలో ఈవీఎంల ద్వారా గెలిచి అధికారం చేపట్టిన పార్టీకి బాధ్యత ఎక్కడ ఉంటుంది సార్? ఈరోజు ఆ బాధ్యత రాహిత్యమే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో కనిపిస్తా ఉంది. సార్ ముందుగా మీకు నేను ఒక వీడియో చూపించాలి సార్. పులివెందుల ప్రాంతానికి చెందిన బీటెక్ రవి గారు ఒక రోజు మాట్లాడిన మాట సార్, పులివెందుల రాజకీయం గురించి. పోలీసులని అట్టం పెట్టుకొని రాజకీయం చేసే వారిని అడ్డు నా కొడుకుల పని, ఆడింగి నా కొడుకుల పని అంటారు. విన్నారు కదా సార్? పోలీసులను అడ్డు పెట్టుకొని చేసే వాళ్ళని వాళ్ళ పని అన్నారు కదా సార్. మరి ఈ రోజు పులివెందుల ప్రాంతంలో ఆడవాళ్ళని కొట్టే వాళ్ళని ఏమంటారు సార్? అదే గాండులు అంటారా? ఆడవాళ్ళని కొట్టే వాళ్ళని బూతులు క్యాప్చర్ చేసి, సార్ దారుణమైన విషయం ఏంటంటే, రాత్రి మీ డిబేట్ లో కూడా చెప్పాను సార్, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకి, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంకి జంబ్లింగ్ చేసి వచ్చే ఓటర్లను ఆపేసి దారి కాచి ఒక్కొక్క గ్రామానికి సార్ తుమ్మలపల్లి అని చెప్పేసి మా పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డి వాళ్ళ ఊరు సార్, 1200 ఓటింగ్ ఉంటే బయట నుంచి 900 మంది కూండాలు దిగారు సార్. 900 మంది సాక్షాత్ చూడండి సార్, కర్రలు పట్టుకుని స్వైర విహారం. ఓకే చూడండి సార్, ఎవరిచ్చారు వీళ్ళకాలో? ఇదా ప్రజాస్వామ్యం? చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యం పరిడి విల్లుతా ఉంది. హోంమంత్రి గారు, ఇది సజావుగా సాగుతున్న ఎన్నికలు. వీళ్ళని ఏమంటారు? బయట ప్రాంతం నుంచి సార్ జమ్మల మడుగు సార్, దారుణం ఏంటంటే జమ్మల మడుగు ప్రాంతానికి చెందిన కటిక మధుసూదన్ రెడ్డి ముద్దనూరు సార్, లావునూరు నారాయణ రెడ్డి కొండాపురం మండలం, గుండ్లూరు శంకర్, బి నాగేశ్వర్ రెడ్డి, అరివేటి వెంకటేష్, ఏదైతే యనమల చింతల రమేష్, పొన్నతోట సీను, వీళ్ళు జమ్మల మడుగు ప్రాంతం నుంచి గ్రూపులుగా ఆర్గనైజ్డ్ గా వచ్చి గ్రామాలను ఆక్రమించేశారు. రాత్రి వచ్చి వాళ్ళకి పోలీసులు వత్తాసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ బైండ్ ఓవర్. ఇంకా చూసుకుంటే సార్, ఇది కాకుండా భూపేష్ రెడ్డి జమ్మలమడుగు ప్రాంతం, ఆదినారాయణ రెడ్డి ప్రొద్దుటూరుకు చెందిన ఉక్కు ప్రవీణ్, అదేవిధంగా కమలాపురం ప్రాంతానికి చెందినటువంటి చైతన్య రెడ్డి, వరదల రాజుల రెడ్డి కొడుకు, వీళ్ళందరూ కలిసి అదే గ్రామాల్లో రాత్రి వరకు తెస్టేశారు సార్. ఇప్పుడు కూడా పులివెందుల పార్టీ ఆఫీస్ లో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో. వాళ్ళెవ్వరికి ఎలక్షన్ కోడ్ వర్తించొస్తారు, వాళ్ళెవ్వరికి 144 సెక్షన్ వర్తించదు సార్. చూడండి సార్, దారుణమైన అంశం ఏంటంటే, ఇదిగోండి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా మీ ద్వారా చూస్తారు, కర్రలు పట్టుకొని చూడండి సార్. పోలింగ్ స్టేషన్ దగ్గర, పోలింగ్ స్టేషన్ కి కూతవేటు దూరంలో షామియానాలు వేసి మరి వాళ్ళకి భోజనాలు పెడుతూ బహిరంగంగా సార్, బయట నుంచి వచ్చిన వాళ్ళకి భోజనాలు అక్కడే, కర్రలు అక్కడే, ఓటర్లు ఊరు రాక్కర్లేదు. ఇది సార్ వాళ్ళు చేస్తున్న రాజకీయం. ఈరోజు బయట ప్రాంతాల వాళ్ళు 24 అవర్స్ కంటే ముందే ఆ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఇంతమంది, వందలాది మంది ఎలా తెగబడ్డారు నాకు అర్థం కావట్లేదు. పోలీసులు ఏం చేస్తున్నారు సార్? 2 రోజుల ముందే వేంపల్లి సతీష్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది సార్. నేనున్నాను సార్ అక్కడ. మీరు వేంపల్లి దాటి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా సతీష్ రెడ్డి గారి ఇంటి బయట 50 మంది పోలీసులు. ఇప్పుడు సతీష్ రెడ్డి గారి ఇంటి బయట ఇప్పటికే అవినాష్ రెడ్డి గారు కనీసం పోలింగ్ జరిగే ప్రాంతానికి వెళ్ళలేదు సార్. అవినాష్ రెడ్డి గారి ఇల్లు ఎలక్షన్ జరుగుతున్నటువంటి ప్రాంతం 5 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్లు ఉంది సార్. కానీ ఆయన్ని నిర్దాక్షిణ్యంగా ఒక ఎంపీ గారిని చూడకుండా, ఆరోగ్యం బాగలేకున్నా సరే పోలీసులు పాశవికంగా
అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లిపోతారు సార్. కానీ వేరే ప్రాంతానికి చెందిన జమ్మలమడుగుకు చెందిన ఆదినారాయణ రెడ్డి ఆడే ఉంటాడు, జమ్మలమడుగుకు చెందిన భూపేష్ రెడ్డి ఆడే ఉంటాడు, కమలాపురంకు చెందిన పుత్తా చైతన్య రెడ్డి ఆడే ఉంటాడు, వరదరాజుల రెడ్డి కొడుకు ఆడే ఉంటాడు. ఇక చూస్తే ఒంటిమిట్టకి రాయచోటికి చెందిన మంత్రి పోతాడు. ఇదే రాజకీయం. ఇట్లాంటి రాజకీయం చేస్తేమి సత్యం సార్. ప్రజలు అనుకుంటా ఉన్నారు, ఈడ పులివెందుల ప్రజలు అంటా ఉన్నారు ఇట్లాంటి గాండు రాజకీయం చేయకపోతేమని. ఆయన చెప్పినట్టే పోలీసులు అంటా ఉన్నారు సార్, ఇట్లాంటి పోలీసులు ఉంటేమి సత్యం అంటా ఉన్నారు ప్రజలేడ. మాకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు బయట నుంచి వేలాదిగా వచ్చినటువంటి గూండాలకు రక్షణ కల్పిస్తా ఉన్నారు. ఇట్లాంటి పోలీసు వ్యవస్థ ఉంటేమి సస్తేమి. ఎన్నాళ్ళ రాజకీయంలో ఇట్లాంటి చూడలేదు. ఓ పెద్ద ఆయన చెబుతా ఉన్నాడు సార్ పొద్దున, అయ్యా మేము రాజారెడ్డి గారి టైం నుంచి రాజకీయం చూస్తా ఉన్నాం. సో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరుగుతాయి. 4 గంటల తర్వాత నీకు బలం ఉన్న కాడ నేను, నాకు బలం ఉన్న కాడ నువ్వు అన్నట్టు 4 ఓట్లు వేసుకుంటా ఉన్నారు. అంతేగాని పొద్దున 5 గంటల నుంచి ఓటర్లను రానియకుండా ఏజెంట్లు సార్ దారుణం ఏంటంటే ఏజెంట్ ఫారాలు ఎక్కడైనా సరే పోలింగ్ స్టేషన్ లోపల ఇస్తారు సార్. కానీ బయటే ఏజెంట్ ఫారాలు ఇచ్చి పోలీసుల సమక్షంలో వాళ్ళే ఏజెంట్ ఫారాలు చించేసి పోలీసుల సమక్షంలో వాళ్ళు ఈడ్చుకుపోతున్నారు సార్ ఏజెంట్లని. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏజెంట్లు కూడా లేకుండా బయటకు పంపేశారంట. ఆ మహిళలు మాట్లాడారు, అమ్మాయిలు పాపం. 15 బూతుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్క ఏజెంట్ కూడా లేడు. పులివెందుల ప్రాంతంలో 15 బూతుల్లోనూ ఒక్క ఏజెంట్ కూడా లేడు. ఒక్క ఏజెంట్ కూడా లోపలికి రానిలేదు. ఏజెంట్ లేకుండా ఎలా నిర్వహిస్తారు సార్ ఎన్నిక? అసలు ఇలాంటి ఎన్నిక అవుతుందా? ఎలా నిర్వహిస్తున్నారు? అధికారులు ఎలా నిర్వహిస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు సార్? నాన్నకు ప్రేమతో అన్నట్టుగా లోకేష్ వాళ్ళ డాడీకి గిఫ్ట్ ఇవ్వడాలి పులివెందుల అని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు ఈ రోజు. నాన్నకి ప్రేమ ఉండొచ్చు కానీ నాన్నకి కొడుకు మీద నాన్నకి ప్రేమ ఉంటుంది కానీ మహాభారతంలో ద్వాపర యుగంలో ఏం జరిగిందో చూసాం కదా మనం. ధృతరాష్ట్రుడు ఏం చేశాడు, దుర్యోధనుడు ఏం చేశాడు, ఆఖరికి కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరుగుతుందని. అది ఆ యుగం కావచ్చు, ఇది కలియుగం కావచ్చు, అది రాచరికం పోవచ్చు, ప్రజాస్వామ్యం రావచ్చు, కానీ ఫలితం మాత్రం ఒకేలా ఉంటుంది సార్. ఈ రోజు రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలనే నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ధృతరాష్ట్రులాగా కళ్ళకి గంతలు కట్టుకున్నారు. నారా లోకేష్ చేసే దుర్యోధన పాలనని ఆయన ఈరోజు సమర్థిస్తూ కూర్చున్నారు. కానీ చివరికి కురుక్షేత్రం అనేది వస్తుంది సార్. కురుక్షేత్రంలో నిజాయితీ పక్కన ఉన్నటువంటి పాండవులదే గెలుపు. ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని దాడులు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అంతిమ విజయం. గుర్తుపెట్టుకోవాలి సార్ వీళ్ళందరూ. సార్ ఒకటి, ఇలాంటి దుస్థితి నేను బీహార్ లో కూడా చూడలేదు సార్. ఏంటది? పోలీసు తమ ఓటు వినియోగించుకోవడం కోసం పోలీసుల కాళ్ళు పట్టుకుంటున్నటువంటి సామాన్య ఓటర్. ఆ దృశ్యాలు వేయండి ఒకసారి, బాక్స్ లో ఆ దృశ్యాలు కూడా వేయండి. ఎస్ సార్, కరెక్ట్. తమ ఓటు వినియోగించుకోవడం కోసం ఇటువంటి దుస్థితి భారతదేశ చరిత్రలో ఎక్కడైనా మనం చూసామా? ఇదా పోలీసింగ్? ఇది పోలీసింగా, పత్యాపారమా? ఇది కదా నిజమైన పత్యాపారం అంటే. పత్యాపారం ఎందుకు వచ్చింది సార్? సమాధానం చెప్పాలి. మధ్యలో పత్య వ్యాపారం ఎందుకు వచ్చింది? ఆయన అన్నారు కదా సార్, పత్యాపారం చేస్తా ఉన్నారని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. ఇది పత్యాపారం అంటే, నిజమైన పత్యాపారం అంటే అది సార్. ఓటర్లకు రక్షణ కల్పిలేని పోలీసులు ఉంటే ఏమి, లేకపోతేనేమి. చూడండి సార్, పాపం దండం పెట్టి వేడుకుంటున్నాడు పాపం, అయ్యా నా ఓటు నన్ను వేసుకోనిండి అని. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే వ్యవహారం. ఇంకోటి సార్, వాళ్ళు పొద్దు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ఫోటో చూపిస్తారు సార్. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయంట సార్. ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే ఇళ్లలో ఒక్కరు కూడా స్థానిక ఓటర్లు లేరు సార్. ఒక్కరంటే ఒక్కరు కూడా సార్. ఈ పక్కనున్న ఆయన సురేష్, వేంపల్లికి చెందిన ఆయన, ఆ టోపీ పెట్టుకున్నాయన సార్. ఏదైతే బీటెక్ రవి సన్నిహితుడి యొక్క కారు డ్రైవర్ సురేష్, బీటెక్ రవి సన్నిహితుడి యొక్క కారు డ్రైవర్ సార్. ఇక చూసుకుంటే ఏనా సార్, ఏదైతే తెలుగుదేశం పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి సార్ ఆయన. ఆయనకి అక్కడ ఓటు హక్కు ఉందా? ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అతను? జమ్మలమడుగు సార్ అయింది. జమ్మలమడుగు అతను పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు, అది కూడా నల్లపురెడ్డిపల్లిలో ఓటు వచ్చేసింది సార్. ఎస్, పాపం ప్రజలు వస్తారని ఆయన ఓటు హక్కు వాళ్ళ తరపున వేయడానికి వచ్చిన మంచి ప్రజాస్వామికవాది, అభినందించాలి కదా. ఇదంతా ప్రజాస్వామ్యం సార్. సార్ ఎవరెవరు వచ్చారంటే సార్, ఇప్పటి వరకు కనుగొన్న వాళ్ళు మెయిన్ వాళ్ళు సార్. ఈ మల్లికార్జున ఒక ఆయన సార్,
ఆయన కాకుండా పుల్లారెడ్డి అని టీడీపీ సర్పంచ్ సార్ జమ్మలమడుగు కర్మాలవారిపల్లి ఓకే. టీడీపీ సర్పంచ్ ఆయనకి ఇక్కడ ఓటు ఇచ్చేసింది సార్ జమ్మలమడుగు ఆయనకి. ఇక శివారెడ్డి అని ఆయనకు వచ్చింది సార్. రామచంద్రయ్య అని ఆయన సార్. ఆయన కాకుండా ఏదైతే రాజన్న ఇక కులాయి కంబాలు తిన్న ఆయన సార్. రాజగోపాల్ ఇక మర్రి ప్రకాష్ నవాబ్పేట సార్. ఇక సన్నపరెడ్డి రామస్వామి నవాబ్పేట సార్. ఇంకొక ఆయన జనార్దన్ రెడ్డి నవాబ్పేట. వీళ్ళందరికీ ఈ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు, బయట వ్యక్తులు జమ్మలమడుగు, వేంపల్లి, కమలాపురం, పొద్దుటూరు, వీళ్ళందరికీ నల్లపురెడ్డి పల్లెలో, నల్లగొండ వారి పల్లెలో, అదే విధంగా తుమ్మలపల్లెలో, ఏదైతే ఇంకా ఎర్రవల్లిలో ఇక్కడ వాళ్ళకు ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? బయట వాళ్ళందరినీ ఇప్పుడు మమ్మల్ని అందరినీ బయటికి పంపించేశారు. మా ఎంపీ గారిని అప్రజాస్వామ్యంగా, ఎంపీ గారు ఏమైనా పోలింగ్ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళారా? ఆయన ఇంట్లో ఆయన ఉంటే అరెస్ట్ చేసి తరలించారు. కానీ వేరే నియోజకవర్గం దగ్గర నుంచి పోలింగ్ స్టేషన్ దగ్గరకు వచ్చి మా అభ్యర్థుల్ని బెదిరిస్తున్నటువంటి మంత్రివర్యులకు మాత్రం ఎలాంటి అడ్డంకులు లేవు. వాళ్ళకి 144 సెక్షన్ వర్తించదు, వాళ్ళకి చట్టాలు వర్తించవు, వాళ్ళకి న్యాయం వర్తించదు, శాంతి భద్రతలకు సమస్యలే ఉండవు సార్. ఇంత దుర్మార్గమా? రైట్ ఇదా పోలీసు? రైట్ శేఖర్ రెడ్డి గారు చెప్తున్నాను సార్. ఒక్క నిమిషం. ప్రాంతంలో పచ్చని పల్లెల్లో ఈ ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఇద్దరు కూడా ఆ బీటెక్ రవి భాష నేను చెప్తున్నాను సార్. కాండు రాజకీయం చేస్తా ఉన్నాడు, ఆడంగులు రాజకీయం చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా సార్ దీనికి వీళ్ళు నాడుతున్నటువంటి విత్తనం ఏదైతే ఉందో విష వృక్షమై వాళ్ళ మెడకే చుట్టుకుంటుంది సార్. రైట్.